హాయ్ ఫ్రెండ్స్, మీ ఇందు ఆద్య వీలాగ్స్ చేస్తున్నాను. నేను తిరుమల వెళ్ళాను. తిరుమల అందాల గురించి మీకు చెప్దామని వీడియో తీశాను. ఇక్కడ అంతా మంచిగా క్రోటన్స్ అంతా బాగా పెంచారు. ఎండలకు అవి కొంచెం వడలినట్టుగా ఉన్నాయి. అటు ఇటు వాటికి షెడ్లు కూడా వేశారు. గులాబీలు, చామంతులు, బంతులు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ స్వామివారి మాలలకు వాడతారు. బ్రహ్మోత్సవాలకి, స్వామివారి డెకరేషన్ వాటికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వాటిని అట్లా నెట్ వేసి పెంచడం వల్ల ఎండ ఎక్కువ రాకుండా చల్లదనానికి బాగా పెరుగుతాయి. ఈ ఫెన్సింగ్ వేయడం వల్ల అందరూ వెళ్ళి వాటిని తుంచకుండా ఉంటారు. అవి జాగ్రత్త చేయడమే వాళ్ళ పని. చూడండి, కొన్ని చెట్లు వడలినట్టుగా ఉన్నాయి ఎండలకి. అవి కొంచెం వాన పడితే మళ్ళీ చిగురించి మళ్ళీ చాలా అందంగా ఉంటాయి. మంచి గులాబీ తోటలు ఉన్నాయి. పన్నీర్ గులాబీ, హైబ్రిడ్ గులాబీలు. ఇదిగోండి ఫ్రెండ్స్, దినియాలో చాలా రకాలు ఉన్నాయి. అదిగోండి, వైట్, పింక్, ఆరెంజ్. అదిగోండి, చాలా డెకరేషన్ పూలు. ఇవన్నీ బ్రహ్మోత్సవాల డెకరేషన్కి వాడతారు. ఇవన్నీ క్రోటన్స్, చాలా రేటు ఉంటాయి ఇవి అన్నీ కేరళ నుంచి సీడ్స్ తెచ్చి పెంచుతారంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కూడా క్రోటన్స్లో రకాలు. కాకపోతే ఎండలకి కొంచెం వడలినట్టుగా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ బంతిలో చాలా ముద్ద బంతి రకాలు, చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా స్వామివారి మాలలకు వాడుతూ ఉంటారు. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ బంతిపూల చెట్లు. చాలా ఉన్నాయి, చాలా అందంగా అనిపించాయి. ఏమంటారు వీటిని ఇంగ్లీష్లో? మ్యారీగోల్డ్ అంటారంట. చూడండి ఎంత బాగా పూసాయో. నేను ఇంకా కొన్ని వీడియోలు చేయలేకపోయినాను ఫ్రెండ్స్, టైం లేక. చాలా బంతిపూల, అసలు క్రోటన్స్ పెద్ద పెద్దవి. అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ క్రోటన్స్ స్టార్ట్ అయినాయి. ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి, అవి ఫ్లవర్స్. క్రోటన్స్ బాగా పెంచారు. అదిగోండి ఫ్రెండ్స్, లోపల వైలెట్ కలర్ పువ్వులు పూస్తున్నాయి ఇప్పుడు సీజన్లో. ఇవేమో రెడ్ అండ్ అవేమో క్రోటన్సే అన్నీను. అదిగోండి, కొన్ని చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచారు. చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఇంకా కొంత మట్టి రెడీ చేస్తున్నారు మళ్ళీ కొత్త చెట్లు నాటడానికి. రెడ్ కలర్ చెట్లు, రెడ్ కలర్ క్రోటన్స్ ఇవి. అగ్రికల్చర్ వాళ్ళు బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదిగో బాదం చెట్టు బాగా నీడనిస్తుంది. అదిగో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ మాకు దండం పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా స్వామివారి మాలలు కట్టే ప్రాసెస్ అంతా రెడీ చేస్తుంటారు. అదిగోండి క్రోటన్స్. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి బంతులు చిన్న చిన్న మొక్కలు నాటారు. అవి ఇంకా ఒక వాన పడితే బాగా చేతికి వచ్చేస్తాయి, బాగా పువ్వులు పూస్తాయి. మంచి అందంగా రెడీ చేస్తున్నారు ఇప్పుడు వాటిని. అదిగోండి ఫ్రెండ్స్, స్వామివారి సేవకులు అటుగా వెళ్తున్నారు. వాళ్ళ సేవలు మనం మర్చిపోలేము. వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు. స్ట్రాబెర్రీ ఆకృతిలో ఒక సిమెంట్ బెంచ్ రెడీ చేశారు. అట్లనే చాలా బెంచీలు రెడీ చేశారు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూర్చోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. ఇది మామిడి చెట్టు, చిన్నదే ఫ్రెండ్స్. ఇవి వన్ టైప్ ఆఫ్ క్రోటన్ కదా మీకు. ఇది పనస చెట్టు ఫ్రెండ్స్. ఇక పనస ఆకృతులు రెడీ చేశారు. ఇవన్నీ సిమెంట్కి. క్రోటన్స్ కూడా ఎల్లో కలర్, రెడ్ కలర్ క్రోటన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది వాటర్ మెలాన్ షేప్లో ఒక బెంచీ ఏర్పాటు చేశారు మనం కూర్చోవడానికి. ఈ పైప్తో చెట్లన్నిటికి నీళ్లు పడతారు ఫ్రెండ్స్. బాగా కేరింగ్ తీసుకుంటున్నారు, లేకపోతే
చెట్లు చాలా ఇబ్బంది పడతాయి. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కొబ్బరి తోటలాగా కొబ్బరి చెట్లు. అక్కడ స్వామివారి కోనేరు లాంటిది ఒకటి ఉంది, దాని నుంచే వీటికి నీళ్లు పడుతూ ఉంటారు. చూడండి, అదిగో మోటార్ ఉంది, అదిగో పైప్ లైన్ ఉంది. అదిగోండి అక్కడ డ్రమ్ కూడా ఉంది. అదిగోండి, మంచి ఫెన్సింగ్ లాగా చెట్లు నాటారు, మనం దాంట్లోకి పోకుండా. ఇది ఫస్ట్ నేను మామిడి చెట్టు అనుకున్నాను, కానీ ఇది మామిడి కాదు ఫ్రెండ్స్. ఇదేదో మామూలు వాళ్ళకి తెలిసిన చెట్టు, నాకు పెద్ద ఐడియా లేదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొబ్బరి చెట్టు, కొంచెం చిన్నగా ఉంది. ఈ కొబ్బరి చెట్లకు ఉన్నాయి కానీ కాయలు లేవు, మామూలుగా ఉన్నాయి, ఎప్పుడు కాయలు వస్తాయి. ఇది తమలపాకుల చెట్టు అనుకున్నాను ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కొంచెం నాకు చెప్పండి. ఇది తమలపాకులే కదా. ఇది మందారాలు ఫ్రెండ్స్, రేఖ మందారం. ఇక్కడ వాటర్ మిలాన్లో ఇంకొక షేప్ కట్టారు, ఇక్కడ మనం కూర్చోవచ్చు, ఫొటోస్ తీసి ఒక అమ్మాయి బొమ్మని ఇట్లా షేప్ చేశారు. ఇది ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కానీ కాయలేమి లేవు ఫ్రెండ్స్. అక్కడ కనిపించే బిల్డింగ్లు స్వామివారి సేవా సదనం 1, 2. అక్కడ మన సేవకులు అందరూ ఉంటారు, స్టే చేస్తారు. ఇది స్వామివారి తులసి చెట్టు ఫ్రెండ్స్, ఇది చాలా పెద్దది, నీట్గా కట్ చేసి ఉంచారు. మీరు కనుక ఈ పార్క్ చూసుంటే నాకు కామెంట్ చెయ్యండి. ఇది పార్క్ కాదు, సారీ, నేను స్వామివారి మాలలు ఇక్కడి నుంచే వెళ్తాయి, అది ఆ బిల్డింగేను. అక్కడ స్వామివారికి మాలలు కట్టి తోమాల సేవకు, అలంకరణకు అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. కథ లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు మనకి. ఇది ఒక పడవలో క్రోటన్స్ పెంచారు, మంచి ఆరెంజ్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ సిమెంట్తో రకరకాలని, ఇది వుడెన్ టైప్లో కట్టారు. ఇక్కడ సపోటా చెట్టు ఉంది, సపోటా కాయలు కూడా ఉన్నాయి, అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ బ్రింజాల్ టైప్లో కట్టారు, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, యాపిల్ టైప్లో కట్టారు. ఇవి క్రోటన్స్ ఫ్రెండ్స్, అందుకే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను, రకరకాల క్రోటన్స్. ఇవేమో చామంతులు ఫ్రెండ్స్, చామంతులు కూడా ఉన్నాయి. ఇవి ఇంకొక దాంట్లో చామంతులు ఉన్నాయి, యాపిల్ టైప్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది తాటి చెట్లు ఉన్నాయి 2 పక్కల, అది మధ్యలో రోడ్డు. వీటిని రకరకాల షేపుల్లో కట్ చేసి పెంచుతున్నారు. ఇవన్నీ క్రోటన్స్ ఫ్రెండ్స్, మంచి నీట్గా పెంచుతున్నారు. ఇవి చామంతులు ఒక తొట్టులో పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏనుగుల బొమ్మ ఆకారంలో కట్ చేశారు. ఇంకా ఒక పంకిన్ షేప్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది మీకు చూపిద్దాం. ఇది స్టంబుల్స్ లాంటిది, అదిగోండి పంకిన్ షేప్లో కూడా ఒకటి పెట్టారు, అది చాలా బాగుంది. ఆ చెట్టు ఏమో ఏమంటారు, మనం విస్తరాకులు కుట్టుకుంటాము, మోదుగ చెట్టు అంటారా, ఆ మోదుగ చెట్టు కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్.